చెప్పులతో అడిగా నువ్వు ఎక్కడికి దిగి
జగతానుచరాచలం జగతాత్రిశృంగనికేతనం సింహీకృత పైనకేశ్వరమస్తానలసాయకం విప్రదగ్ధ పురత్రయం విదశాలైరభివందితం చంద్రశేఖరమాశ్రయం మనోహరం పంకజాసన పద్మలోచన పూజితాంగసరోరుహం దేవ సింధు తరంగ శీకర సిక్త శీత జడాధరం చంద్రశేఖరమాశ్రమి మమ కూరగాయల రేట్లు అధికంగా ఉన్నాయి కదా, దీనిపైన మీ అభిప్రాయం? 300 తీసుకున్నా 6 కూడా రావట్లేదండి. అది ఏదైనా గవర్నమెంట్ వీళ్ళందరూ ఏదైనా చర్య తీసుకుంటే తప్పగా మామూలుగా ఎవరైనా చిన్నకారు వాళ్ళు ఎవరు కూడా దీన్ని ఇలా చేయాలంటే ఎవరు చేయలేరు. ఏదైనా గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా చేస్తే మనకి ఏమైనా ఉంటుంది, లేకపోతే వచ్చి కూరగాయలు కూడా తీసుకోలేదు పరిస్థితి. టమాటా ఎంత తీసుకున్నారు కిలో? టమోటా 90 రూపాయలు తీసుకున్నారు. కిలోనా 2 కిలోలా? 2 కిలోలండి. 2 కిలోలు 90 రూపాయలు. మరి 90 రూపాయలు అంటే అప్పటికి మన ఏడగొట్టి ఉంటాం. దీని మీద ఎవరు ఏం చేయాలి? రైతులు పండించలేదనా లేకపోతే వీళ్ళు కావాలని అమ్ముతున్నారు అనుకో? వీళ్ళకి రైతులు ఎందుకు పండించట్లేదు? పండిపోతే అక్కడికి రావుగా. వీళ్ళే ఇక్కడ మార్కెట్ ధర పెట్టే ఉంది. రైతులు ఎందుకు పండిరు? ఇక్కడ విపరీతం రేటు. నిమ్మకాయ వచ్చి 5 రూపాయలు అసలు మేము కొంటాం ఇక్కడికి వచ్చి. మీ పేరు? నా పేరు హనుమంతరావు అండి. ఏం కూరగాయలు తీసుకున్నావు? వంకాయలు, అల్లము,
టమాటాలు, పచ్చిమిర్చి. ఎట్లా ఉన్నాయి రేట్లు? వంకాయలేమో 20-30 రూపాయలు తీసుకున్నారు. మిర్చి ఏమో మిర్చి ఎంత తీసుకున్నారు? అదే రేట్లు ఎక్కువగా ఉన్నాయి అనుకున్నా. రేట్లు ఎక్కువగానే ఉన్నాయి ఒక రకంగా. దీని మీద మీరు ఎలా స్పందిస్తున్నారు? తగ్గితే మంచిది అనుకున్నాను. 25 రూపాయలు మిర్చి తీసుకున్నాను కిలో. ఒక రకంగా కొన్ని పెరిగి ఉన్నాయి. 90 రూపాయలు తీసుకుంటున్నారు టమాటా 90 రూపాయలు. ఇప్పుడు సామాన్య మానవుల పరిస్థితి. బాగుంటాయి కూరగాయలు. బాగున్నాయి. కూరగాయల రేట్లు అధికంగా ఉన్నాయి కదా, మరి పండగనా లేకపోతే మధ్యలో దళారుల వల్ల ఇలా జరుగుతూ ఉందా? పంట వర్షం ప్రాబ్లం వల్ల, వాటర్ ప్రాబ్లం వల్ల, సరిగా ఇక్కడ సరిగా లోకల్లో సరైన పంట లేక దానివల్ల కొద్దిగా దూరం నుంచి తేవాల్సి, దానివల్ల కూడా కొంచెం ₹1 అదే విధంగా ఉంది. గత ఏడాది చేసే పరిస్థితిలో ఇదే సమయంలో ఇలానే ఉండిందా, లేకపోతే ఈ సంవత్సరం అధికంగా ఉన్నాయి రేట్లు? ఈ సంవత్సరం కొంచెం అధికంగా ఉంది. కేవలం వాటర్ ప్రాబ్లం, వర్షాధారం వల్ల, వర్షాలు లేకపోవడం వల్ల లోకల్లో పంట లేక. మీకు ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? వంకాయ ఏమి మన లోకలే, నాగిరెడ్డిపాలెం, కలిగిరి, బెండకాయలు లోకలే. మిగిలిన కాకరకాయలు కూడా లోకల్గానే వస్తాయి. ఏదన్నా క్యారెట్ అటువంటి ఏదంటే పొదుపు లక్ష్మి గ్రూప్ కూడా వాళ్ళు తెప్పిస్తే మనం ఏదంటే కొంచెం లిమిట్గా తీసుకొని అందరికాడ ఐటమ్ ఉండాలి కాబట్టి 5-10 కిలోలు తీసుకొని అందరికీ అందుబాటు. దీంతో మామూలుగా ఇది గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా మీకు ఏమైనా సబ్సిడీ కింద? గవర్నమెంట్ ఈ మధ్య మా అధిక రేట్లు ఉన్నప్పుడు జాయింట్ కలెక్టర్ గారు ₹30 టమాటాలు అవి మనం కూడా అక్కడ అందరూ వినియోగించుకున్నాం. మొన్న కూడా ₹26 కేవలం 5 బార్లు. ఇప్పుడు ఈరోజు మార్కెట్ ఎంత టమాటా? ఈరోజు మార్కెట్ 45 రూపాయలు. ఎందువల్ల మామూలుగా రెగ్యులర్గా పంపిస్తాం లేదా? అక్కడ మామూలుగా అక్కడ పంట అక్కడ కూడా టమాటాలు తక్కువ వల్ల రేట్లు తక్కువ. ఎన్ని రోజులు పంపించారు? అలాగే జాయింట్ కలెక్టర్ ₹26 లెక్కన 6 రోజులు పంపించారు. తర్వాత నుంచి మామూలుగానే ఉంది. మామూలుగా అంటే నిన్న అయిపోయింది. మీ పేరేంటి? మొత్తం 390 రోజులు సార్.
7th క్లాస్? ఒక 6th to 10th క్లాస్ వరకు సార్. ఈ స్కూల్లో ఫెసిలిటీస్ ఫెసిలిటీస్ కొంచెం తక్కువగానే ఉన్నాయి సార్. అంటే విద్యార్థులు కొంచెం ఇబ్బందికర పరిస్థితులను నించిపోతే అకామిడేషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. గత 4 సంవత్సరాల నుంచి కూడాను టౌన్లో హైయెస్ట్ రిజల్ట్ 10th గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్లో అన్నిటిలో అంటే ఎయిడెడ్ గవర్నమెంట్ జెడ్పీ వీటిలో కలిపి టౌన్లో హైయెస్ట్ పర్సెంటేజ్ మాదేను. అక్కడి నుంచి పోతే గత సంవత్సరం కూడా 2014 మార్చిలో జరిగిన వాటిల్లో 86% తోటి టౌన్లో హైయెస్ట్ నిలబడినాం. అక్కడి నుంచి పోతే 9.5 గ్రేడ్ తోటి హైయెస్ట్ కూడా టౌన్లో మాది. పి ప్రశాంత్ కుమార్ అని అతను 9.5 గ్రేడ్ తోటి టౌన్లో హైయెస్ట్ నిలిచినాడు. అదే అతనికి స్వర్ణ భారతి ట్రస్ట్ తరఫున మొన్న జూలై 15వ తేదీ స్వర్ణ భారతి ట్రస్ట్ వాళ్ళు 2000 క్యాష్ ప్రైజ్ అందించిపోతే ఒక మెమోంటో జ్ఞాపికను కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. ఇది గత 4 సంవత్సరాల నుంచి టౌన్లో ఫస్ట్ ఇచ్చినందువల్ల ప్రైవేట్ స్కూల్ నుంచి మా స్కూల్లోకి ఎక్కువ అడ్మిషన్ జరుగుతున్నాయి సార్. ఇప్పుడు మామూలుగా రూమ్స్ ఉన్నాయా సార్? రూమ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. వాటర్ సార్? వాటరు మున్సిపల్ ట్యాప్ రన్నింగ్ వాటర్ ఉంది. అందించిపోతే దానికి రోజు మార్చి రోజు విడుదల చేస్తుంటారు కాబట్టి అవి సింటెక్ డ్రమ్లో బట్టి ఆ స్టూడెంట్స్ వరకు మంచి డ్రింకింగ్ వాటర్ మిడ్ డే మీల్స్కి వాటిని వాడటం జరుగుతుంది. టాయిలెట్స్ వచ్చి 2 లేడీ స్టూడెంట్స్ వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా స్టూడెంట్స్ సరిపోవని మేము కూడా భావిస్తున్నాము. మీరు ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు? మా కమిషనర్ గారు కూడా దీని మీద స్పందించినారు. దాని మీద ఇమ్మీడియట్లీ ఒక ఇంజనీర్ గారిని ఏఈ గారిని పంపించి ఎస్టిమేషన్ కూడా తయారు చేసి ఉన్నారు. బహుశా ఈ నెల కానీ వచ్చే నెలలో కానీ టాయిలెట్స్ యూరినల్స్ వరకు మా కమిషనర్ గారు ప్రొవైడ్ చేస్తానంటున్నారు. అతనికి ఎడ్యుకేషన్ మీద పూర్తి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ప్రతి స్కూల్ని విజిట్ చేస్తున్నాడు. ఆ విజిట్ చేసినప్పుడు ఆ స్కూల్లో సమస్యల మీద స్పందించి సజెషన్స్ అవి ఇవ్వటం జరిగింది. వాటిని మేము కూడా ఫాలో అవుతున్నాము. అదేవిధంగా హై స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి మా కమిషనర్ గారు ఒక్కో స్కూల్కి ఒక్కో దాతని ప్రొవైడ్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈ స్కూల్కి జే మహేంద్ర అని రియల్టర్ ఉన్నాడు. అతను మా స్కూల్కి దాతగా ఉంచడం జరిగింది. అతను దాదాపు ఒక 50 డ్యూయల్ డెస్క్లు ఇస్తానని చెప్పున్నాడు. అదేవిధంగా రోటరీ క్లబ్ వాళ్ళు కూడా ఈ పాఠశాలని గత నెలలో సందర్శించడం జరిగింది. వారు కూడా ఇక్కడ స్టూడెంట్స్ సరైన ఫెసిలిటీస్ లేవని రోటరీ క్లబ్ వాళ్ళు కూడా ఒక 25 డ్యూయల్ డెస్క్లు ఇస్తామన్నారు. ఈ నెలాఖరు లోపల ఈ డ్యూయల్ డెస్క్లు అంటే ఓ 50% వరకు ఫర్నిచర్ వరకు ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఈ పాఠశాలకు సైట్ లేనందువలన ఈ పక్కనుండే ల్యాండ్ని ప్రైవేట్ వ్యక్తుల ల్యాండ్ని కొంతవరకు అక్విజేషన్ చేసి కొత్త రూములు వచ్చేదానికి మార్గం సుముఖం చేస్తున్నారు. అదేవిధంగా ఈ మధ్యనే ఎమ్మెల్సీ విటప్ బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చి వెళ్ళినారు. స్ట్రెంగ్త్ బాగుంది, స్కూల్ బాగుంది, ఫెసిలిటీస్ చాలా తక్కువగా ఉన్నాయి. మీరు కానీ ఏదైనా ఓన్ ల్యాండ్ కానీ ఏర్పాటు చేసుకోగలిగితే నా ఎమ్మెల్సీ గ్రాంట్ నుంచి రూమ్స్ కానివ్వండి, నుంచి పోతే టాయిలెట్స్ వరకు నేను ప్రొవైడ్ చేస్తానని హామీ ఇచ్చేళ్ళు ఉన్నారు. ఈ ప్రైవేట్ ల్యాండ్ కానీ అక్విజేషన్ అయిపోతే ఈ స్కూలు పూర్తి అవకాశాలు అంటే పూర్తిగా డెవలప్ అయ్యేదానికి, రూములు కొరత తీరేదానికి పూర్తిగా దాతలు ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాలను మా విద్యార్థులు కూడా పూర్తిగా
వినియోగించుకుంటున్నారు. ఒక మంచి సాంప్రదాయ పద్ధతిలో ఈ స్కూల్ని డెవలప్మెంట్ చేయడానికి మా సహచర ఉపాధ్యాయులతోటి సమిష్టి కృషితోటి ఈ ఫలితాలు సాధ్యమైనవి. ఈ ఫలితాలకి అందరికి కూడా మా విద్యార్థులకు శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సమిష్టి కృషి వలన ఎంతటి విజయాన్ని సాధించడానికి నిదర్శనంగా ఈ పాఠశాల రూపుదిద్దుకుంటుంది. అందరి సమిష్టి కృషితోటి టౌన్లో ఓ నెంబర్ 1 స్కూల్గా డెవలప్ చేస్తామని పట్టణ ప్రజలకి అందించిపోతే మా విద్యార్థుల సహకారం పూర్తిగా ఉంటే ఈ స్కూలు పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. మీ పేరు సార్? నా పేరు కె సుబ్బారావు, హెడ్ మాస్టర్. ఎంతమంది ఉన్నారు సార్? స్టాఫ్ ఎంతమంది ఉన్నారు? స్టాఫ్ 14 మంది ఉన్నారు. స్టాఫ్ వర్క్ సఫిషియంట్? స్టాఫ్ వర్క్ సఫిషియంట్. ఓన్లీ మన మేజర్ ప్రాబ్లం ఏంటంటే రూమ్స్, వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్స్ మేజర్ ప్రాబ్లమ్స్. రూమ్స్ కానీ ఉంటే ఇది వరకు 300-500 దాకా అడ్మిషన్లు దాటిపోయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనందువల్లనే కొంచెం పేరెంట్స్ రిజల్ట్ ఉన్నా కానీ పేరెంట్స్ ఉన్నారు. ఈ రోటరీ స్వచ్ఛంద సేవా సంస్థలు ఆ దాతలతోటి ఈ స్కూల్ని కమిషనర్ గారి సంరక్షణలో పూర్తిగా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాను. Very good. So 256 by 3.
అందరికీ నమస్కారం. కొంతకాలంగా పగలు రాత్రులే కాదు అర్ధరాత్రుల్లో కూడా ఆహారం అందిస్తూ ఆకలి తీరుస్తున్న అన్నం బండి, అలాగే చనిపోయిన వారికి పూర్తి స్థాయి ఉచిత సర్వీసు అందిస్తున్న ఉచిత అంతిమ యాత్రా రథం అనగానే గుర్తుకొచ్చే అభయం స్వచ్ఛంద సేవా సంస్థ ఈ నెల 15 అనగా ఆగస్టు 15 అంటే ఎల్లుండి ఆర్డీఓ ఆఫీసు వెనుక గల రెడ్ క్రాస్ సొసైటీ ఆవరణలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తున్న రక్తదాన శిబిరంలో అందరూ పాల్గొని రక్తదానం చేసి యాక్సిడెంట్లలో, వివిధ శస్త్రచికిత్సలలో, కాన్పులలో అత్యవసరమయ్యే రక్తాన్ని అందించి ప్రాణాలు నిలబెట్టాలని అందరినీ కోరడమైంది. బ్రతికి ఉన్న మనుషులు ఇస్తే తప్ప రక్తానికి వేరే ప్రత్యామ్నాయం లేదు. అంటే వేరే ఏ విధంగా కూడా రక్తాన్ని సృష్టించలేము. సన్నగా ఉన్నా లావుగా ఉన్నా సాధారణంగా ప్రతి ఒక్కరిలో తక్కువకి తక్కువ సుమారు 5 లీటర్ల రక్తం ఉంటుంది. అందులో నుండి మనం ఇచ్చే 350 మిల్లీలీటర్ల రక్తంతో ఒకరి ప్రాణాన్ని, ఆ రక్తాన్ని భాగాలుగా వేరు చేస్తే నలుగురి ప్రాణాలని కాపాడవచ్చు. రక్త సంబంధం ఒక కుటుంబానికి చెందిన పదం, కానీ రక్తదాన సంబంధం యావత్తు ప్రపంచానికి చెందిన పదం. మనం ఇచ్చే రక్తానికి ఉచితంగా ఎన్నో ఆరోగ్య పరీక్షలు చేస్తారు. పాత రక్తం స్థానంలో శరీరంలో తాజాగా కొత్త రక్తం చేరుతుంది. దానికి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఒక తల్లి కన్నీరు ఆమె బిడ్డను కాపాడలేకపోవచ్చు, కానీ మన రక్తం కాపాడవచ్చు. 10 నిమిషాల మీ రక్తదానం 10 కాలాల పాటు ఒకరికి ప్రాణదానం. కాబట్టి అభయం స్వచ్ఛంద సేవా సంస్థ కావలి వారు అందరినీ సగౌరవంగా ఆహ్వానిస్తూ 15/8/2014 అంటే ఆగస్టు 15 రోజున ఆర్డీఓ ఆఫీస్ వెనక గల రెడ్ క్రాస్ సొసైటీ నందు నిర్వహించే రక్తదాన శిబిరంలో పాల్గొని ఎంతో గొప్ప రోజైన ఆ రోజు మరొక గొప్ప కార్యక్రమం మీరు నిర్వహించి ఎంతో గొప్పగా జరుపుకోవాలని అందరినీ సవినయంగా కోరడమైంది. నా పేరు దూర్జెట్టి సాయి ప్రసాద్, అభయ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి. అలంకరించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత వాళ్ళ బ్రదరు రామాంజదాస్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా అభయం స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించి వాటి ద్వారా రేపు 15 కూడా బ్లడ్ క్యాంప్ ప్రవేశపెడుతున్నారు. అందించిపోతే అన్నార్థులకి స్వచ్ఛందంగా అన్నం సప్లై చేయటం, ఏడన్నా మండపాల్లో కానీ పెళ్ళిళ్ళల్లో కానీ ఎక్కడైనా మిగిలిపోయిన భోజనాన్ని తమ సొంత ఖర్చుల మీద ఎవరికైతే ఉండదో అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసి వాళ్ళకి అన్నం ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఉచిత శ్మశాన వాటికను కూడా ఒక వెహికల్ని ఏర్పాటు చేస్తున్నారు. అటువంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి దూర్జెట్టి సాయి ప్రసాద్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇతను కూడా మన పాఠశాల పూర్వ విద్యార్థి. బహుశా 96-97లో ఇతను మన పాఠశాలలో విద్యను అభ్యసించి ఉన్నారు. కాబట్టి మన పాఠశాలకి చరిత్ర చాలా ఉంది. కాబట్టి దాన్ని కాపాడవలసిన బాధ్యత కూడాను మన మీద ఉంది. ఆ బాధ్యత ఏంటంటే మనం సరిగ్గా విద్యను అభ్యసించి ఈ పాఠశాల గుడ్ విల్ కానీ మనం కానీ నిలబెట్టగలిగితే తద్వారా ఈ పాఠశాలకు ఇన్ఫ్రాస్ట్రక్చరు, అదనపు గదులు అయితేనేమి, అందించిపోతే తరగతి గదులు, ఇవన్నీ కూడాను సమకూర్చేదానికి దాతలు బహుశా చాలా మంది ఉన్నారు. ఇదే క్రమంలో కూడాను ఒక ఓల్డ్ స్టూడెంట్ కమిటీ ఫామ్ చేద్దాం అనుకుంటున్నాము. వాటి ద్వారా మిగతా కార్యక్రమాలన్నీ ఈ పాఠశాలకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా ఏర్పాటు చేసేదానికి దాతలు ముందుకు వస్తున్నారు. దానికి మీరు సహకరించడం ఒకటే. ఈ విజయానికి కూడాను ఉపాధ్యాయులు, విద్యార్థులందరి సమిష్టి కృషి ఫలితంగానే గత 4 సంవత్సరాల నుంచి కూడా ఈ పాఠశాల అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధిస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా
మా ఓల్డ్ స్టూడెంట్స్ మీ గురించి మీకు వాళ్ళ యొక్క జీవితంలో ఏ విధంగా ఎదుర్కొని ఈరోజు ఉన్న స్థానానికి ఎదుర్కొన్నది కూడా కొంచెం విడమర్చి చెప్పవలసిందిగా కోరుతున్నాను. సిడిఎన్ ఉద్దేశంతో గత సంవత్సరం మనల్ని కలవటం జరిగింది. ఈ విద్యా సంవత్సరంలో మేము మీ పాఠశాలకు అభయం అనే స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మిడ్ డే మీల్స్ చేసే విద్యార్థులందరికీ కూడాను ప్లేట్స్ గ్లాసెస్ డిస్ట్రిబ్యూషన్ చేయటం జరుగుతుందని చెప్పినారు. అదే క్రమంలో ఈరోజు మన పాఠశాలలో మిడ్ డే మీల్స్ చేసే ప్రతి విద్యార్థి కూడాను గ్లాసులు ప్లేట్స్ అంటే వాళ్ళు తెచ్చుకోకుండా వితరణగా ఎండే కడుక్కొని ఎండే తినేసి ఎండే పెట్టుకొని పోయే విధంగా ప్లేట్లు గ్లాసులు బహుకరించడానికి వాళ్ళు వచ్చున్నారు. అదేవిధంగా మీరు కూడాను వాళ్ళలాగా ఉన్నత స్థాయిలో కానీ మనం కానీ వెళ్ళగలిగితే మనం కూడా 10 మందికి హెల్ప్ చేసేదానికి అవకాశం ఏర్పడుద్ది. ఇదే క్రమంలో ఈ పాఠశాల గత 4 సంవత్సరం నుంచి టౌన్ ఫస్ట్ నిలుస్తున్నందువల్ల మనకు కూడా కమిషనర్ గారు ఒక దాతని స్కూల్కి అలాట్ చేస్తున్నారు. జె మహేంద్ర అని రియల్టరు. అతను దాదాపు 50 డ్యూయల్ డెస్క్లు ఇస్తానని ప్రామిస్ చేస్తున్నాడు. బహుశా ఈ నెలాఖరు లోపల వస్తాయి. అదేవిధంగా రోటరీ క్లబ్ వాళ్ళు కూడాను ఈ పాఠశాలకి ఒక 25 డ్యూయల్ డెస్క్లు ఇస్తామన్నారు. అవి కూడా ఈ నెలాఖరు లోపల వస్తున్నాయి. మనం కానీ సక్రమమైన సన్మార్గంలో కానీ విద్యను అభ్యసించి ఈ పాఠశాలకు కానీ ఉన్నతమైన పేరు కానీ సంపాదించగలిగితే మనకు కూడా అన్ని వస్తువులు కూడా ఏర్పడతాయి. అదేవిధంగా ఇప్పుడు ఈ దాతల్ని స్టేజ్ మీద గుడ్ మార్నింగ్ ఎవరిబడి. యాక్చువల్లీ నేను చదివింది ఆ స్కూలే, అక్కడే మా సారు మాకు మ్యాథ్స్ చెప్పారు. అప్పుడు యాక్చువల్లీ మా వెంకటేశ్వర్లు అంటే మా బ్యాచే. అతని సహాయంతో ఇదంతా చేశాను. నాకు తెలియదు ఇక్కడ ఏం జరుగుతుందో. సో అతన్ని అడిగాను ఏమన్నా హెల్ప్ చేయగలుగుతున్నా. ఇప్పుడు నేను దాదాపు మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లో పనిచేస్తున్నాను బెంగళూరులో. సో నాకు తోచిన సహాయం జస్ట్ మా కొలీగ్స్తో డిస్కస్ చేసాను, ఇలా మాకు ఆ స్కూల్లో ఇలా చేద్దామని. సో వాళ్ళు ఓకే అన్నారు. ఇమీడియట్గా అంతా జరిగిపోయింది వితిన్ 1 మంత్లో. సో మనం చేయాలని మంచి పని అనుకుంటే అందరూ సహాయం చేసేవాళ్ళే. సో మనం కష్టపడితే అందరూ మనకు హెల్ప్ చేస్తారు. సార్ మీరు బాగా చదవండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఇక్కడే మా ఇల్లు, చార్టర్డ్ అకౌంటెంట్ మా ఆఫీసే. ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ వన్స్ నేను విజిట్ చేస్తాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కెరియర్లో, నేను ఎంసీఏ చదివాను, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. కంప్యూటర్ పరంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేయగలుగుతాను.
నా వైపు నుంచి అయితే నేను చేయగలుగుతాను. ఇప్పుడు మార్నింగ్ ఎవ్రీబడి. సో నా పేరు రాధాకృష్ణ, సార్ చెప్పినట్టుగా. సో నేను ఇక్కడ ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నాను. సో 1998 బ్యాచ్ ఇక్కడే చదివింది. సో మీలో ఎంతమంది 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారండి? ఓకే. మీకు నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ ఏం స్టడీ చేయాలి ఏంది అటువంటి నావిగేషన్స్, దానిలో ఏమైనా డౌట్స్ ఉన్నా అవి కూడా క్లారిఫై చేయడానికి రెడీగా ఉంటామండి. నాట్ ఓన్లీ ప్రొవైడింగ్ దిస్ సర్వీస్. సో కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తాం. సో మీరు చేయాల్సింది ఏంటంటే బాగా చదవాలి. సో ఇంత స్ట్రెంత్ ఉన్నారంటే నేను ఆశ్చర్యపోతున్నా. ఇప్పుడుండే ప్రైవేట్ స్కూల్స్లో కంపేర్ చేస్తే సో మా స్కూల్లో, మీ చదివిన స్కూల్లో ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారంటే ఐ ఫీల్ హ్యాపీ ప్రెజెంట్లీ. ప్రెజెంట్ మా పెద్దలందరికీ నమస్కారం, పిల్లలందరికీ నా శుభాకాంక్షలు. ముందుగా మీ అందరు అదృష్టవంతులు. ఎందుకనంటే మీ అందరూ చదువుకోగలుగుతున్నారు. ఎందుకంటే ఈ చదువు అనేది మీ దగ్గర ఉంటే ఈ ప్రపంచంలో మీరు ఏదైనా సాధించగలరు. మీరు చదువుతో పాటు సేవ, దయ, జాలి గుణాలు కూడా మీరు చిన్నప్పటి నుంచే మీరు పెంపొందించుకుంటే మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇప్పుడు మన వేమూరి రామానుజదాసు, నేను కూడా ఈ పాఠశాల నేను కూడా పూర్వ విద్యార్థినే. అట్లాగే మన వేమూరి రామానుజదాసు ఈ స్కూల్లో చదువుకొని ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడి నాకెందుకులే నేను సంపాదించుకుంటున్నాను, ఏదో నా జీవితం గడిచిపోతుంది అనుకోకుండా ఏదైనా చేద్దాం. ఆ చేసేది మొదటగా మన తల్లి లాంటి మనకి విద్య నేర్పించిన పాఠశాలకి చేద్దామని అతని ఆలోచనని ఖచ్చితంగా అందరూ అభినందించాలి. దానికోసం మీరందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. కాబట్టి మీరు కూడా అందరు చదువుకొని మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళి ఇలాంటి సేవలు, సహాయాలు మీరు ఎంతో మందికి ఎన్నో చేయాలని, చేయడం వల్ల మీ భవిష్యత్తు కూడా నిజంగా మీ భవిష్యత్తుకి ఒక నిజమైన ఆకారం ఏర్పడుతుంది. అదేవిధంగా మేము ఒక చిన్న సేవా సంస్థ స్థాపించి ఏదో చేతనైన చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. ఇలాంటి వాళ్ళందరూ ఒక్కొక్కరు పరిచయం అవుతూ ఉన్నారు. చిన్నగా మొదలుపెట్టిన ఈ సంస్థ ఒక్కొక్కరు కలవడంతో చాలా పెద్ద సంస్థగా మారుతుంది.
త్వరలోనే ఇక్కడే కాదు ఎక్కడైనా కూడా ఏదైనా చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చే స్థాయికి మన సంస్థ వస్తుందని చెప్తున్నాను. మీరందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. మీరందరూ బాగా చదువుకొని మంచి స్థితిలోకి రావాలి. చదువుని మించిన ఆయుధం లేదు, చదువుని మించిన ఆస్తి లేదు. కాబట్టి అందరూ ఖచ్చితంగా బాగా చదువుకొని తీరాలి. చదువు ఒక్కటే మనకున్న ఏకైక మార్గం. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్.